అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్ పర్యటన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ఆసక్తి రేపుతుంది. జేడీ వాన్స్ భార్య ఎవరైతే ఉన్నారో ఉషా వాన్స్ తనకు సంబంధించిన పూర్వీకులది పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వడ్లూరు గ్రామం అని తెలియడంతో ప్రస్తుతం జేడీ వాన్స్ దంపతులు ఉషా వాన్స్ కూడా ఈ గ్రామానికి వస్తారా, లేకుంటే ఈ రాష్ట్రానికి సంబంధించి అమరావతి ప్రాంతానికైనా వస్తారా అనేది అయితే ఒక చర్చ కొనసాగుతుంది. అయితే జేడీ వాన్స్ భార్య ఎవరైతే ఉన్నారో ఉషా వాన్స్కి సంబంధించిన పూర్వీకులదైతే ఈ వడ్లూరు గ్రామం మనం చూసుకోవచ్చు విజువల్స్లో. గతంలో వారు ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడ జేడీ ఉషా వాన్స్కి సంబంధించి పూర్వీకులు వారి తాత వారు ఇక్కడికి వచ్చి ఇక్కడ నివాసం ఉన్నారు. అయితే అనంతరం వారు ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోవడంతో ఇక్కడ వీరు ఉన్న ఈ ప్రాంతం ఈ స్థలం కూడా వేరే వాళ్ళకు కూడా ఇచ్చేసిన పరిస్థితి. ప్రస్తుతం అసలు ఉషా వాన్స్ ఎవరైతే ఉన్నారో తనకు సంబంధించిన పూర్వీకులకు సంబంధించిన కొంతమంది బంధువులు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అసలు ఉషా వాన్స్ బంధువులు పూర్వీకులు ఎక్కడి నుంచి వచ్చారు, వారిది అసలు ఎక్కడనేది అయితే వీరిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఉషా వాన్స్కి సంబంధించి ఈ గ్రామానికి సంబంధించి మీకు వారికి ఉన్న సంబంధం ఏమిటి, వారు ఎక్కడి నుంచి వచ్చారు, వారు ఇక్కడే పుట్టారా? ఇది 80 సంవత్సరాల కిందట మాట అండి. నా పేరు వడ్లూరు బద్రీనారాయణ. మాది వడ్లూరు గ్రామమే. ఈ గ్రామమే ఉండ్రాజవరం మండలం. తణుక్కి ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉంది గ్రామం. పూర్వం ఈ చెరుకు రామశాస్త్రి గారు మార్కొండపాడు నుంచి మా ఊరు రాజులు, ఆయన పరమ పండితుడు, ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ దగ్గర శిష్యరికం చేసుకుందామన్న భావంతో ఈ క్షత్రియులందరూ ఆయన్ని తీసుకొచ్చి ఆయనకి నివాసం ఒకటి ఏర్పాటు చేసి ఆయన దగ్గర ఈ ఊరు రాజులు ఉండేవారు. రాను రాను తర్వాత ఆయన కొంచెం పెద్ద ఆయన అవ్వటంతో ఇక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ స్థలాన్ని పెరిమచ్చ చలపతిరాజు గారు బాబాగారి గుడి కడదామన్న భావంతో వారిని కోరితే వారు ఈ స్థలం బాబాగారి గుడికి ఇచ్చారు. వాళ్ళు కష్టపడి దేవాలయం నిర్మించారు. తర్వాత వాళ్ళు తాలూకు ఎవరు వచ్చినట్టుగా గుర్తు లేదు నాకు. కానీ వీరి బంధువులు కొంతమంది మార్కొండపాడులో ఉన్నారని ఈ మధ్య నాకు తెలిసింది. కానీ ఈవిడ అమెరికా ఉపాధ్యక్షుడు గారి భార్య ఉషాబాల గారు ఈ భారతదేశం వచ్చారు. కానీ ఈ ఊరు కూడా వస్తే చాలా బాగుంటుంది, వారు పూర్వీకులు ఉన్న గ్రామం కదా, వస్తే బాగుంటుందని ఈ ఊరు గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో ఆసక్తితో చూస్తున్నారు. ఆవిడ పెద్ద మనసుతో ఒక్కసారి ఇక్కడికి వస్తే బాగుంటుందని ప్రజలందరూ కోరిక. అంటే ఉషా వాన్స్కి సంబంధించి వారి తాతగారు వాళ్ళు ఇక్కడ ఏం చేసేవారు, వాళ్ళని ఏ మాట ద్వారా ఇక్కడికి తీసుకొచ్చారు అసలు? ఆయన ఒక పరమ పండితుడు అండి. ఆయన దగ్గర విద్య నేర్చుకోవటానికి గురువుగా ఇక్కడికి తీసుకొచ్చారు ఆయన్ని. ఆయన దగ్గరే శిష్యరికాలు చేసుకుంటూ ఆయన దగ్గర చెప్పే పురాణాలు మంచి మంచి మాటలు వింటూ ఈ క్షత్రియులు రాజులు ఉండేవారు. వారికి కూడా అపారమైన ఉపాధి ఈ రాజులందరూ కల్పించారు. దాని మీద ఏంటంటే అది స్నేహబంధం ప్రస్తుతానికి నాకు తెలిసినంత వరకు. కానీ ఇక్కడ ఈ చలపతిరాజు గారు ఈ చిలుకూరి రామశాస్త్రి గారు ఇచ్చిన స్థలంలో బాలసీతాదేవి గుడి కట్టారు. ఈ బాలసీతాదేవి గుడి మీకు భారతదేశంలో ఇది రెండోది. అయోధ్యలో తప్ప ఇంకా దేశంలో ఎక్కడా లేదు. మన భారతదేశంలో ఈ వడ్లూరులోనే ఉంది. ఇక్కడ బాబా గారి గుడి, లక్ష్మీనారాయణ దేవాలయం, హనుమ గుడి, గణపతి గుడి, ఈ దేవాలయాలు నిర్మించారండి చలపతిరాజు గారు. ఆయన మనవడు పెనమచ్చ శ్రీనిబాబు గారు దీన్ని చూస్తున్నారు ధర్మకర్తగా ఉండి. ప్రస్తుతానికి అదండి. అంటే వారు ఉషా వాన్స్కి సంబంధించిన తాతగారు వాళ్ళు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు తర్వాత? ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారన్నది నాకు అంతగా తెలియదు. కానీ ఈ చిలుకూరి రామశాస్త్రి గారు తోబుట్టు శాంతమ్మ గారు మట్టుకు వైజాగ్లో ఉంటున్నారండి, విశాఖపట్నంలో ఉంటున్నారు ఆవిడ అని మొన్న ఇంటర్వ్యూ కూడా ఇచ్చారండి ఛానల్స్కి. ఒక ఆయన చిలుకూరి రామశాస్త్రి గారు అబ్బాయి ఢిల్లీ సెక్రటరీలో కలెక్టర్గా అక్కడ చేస్తున్నారట. అంతవరకు సమాచారం నాకు తెలుసును. అంటే ఆమె ఇక్కడ పుట్టకపోయినా వాళ్ళ పూర్వీకులు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆమె అసలు తెలుస్తుంది అంటారా ఈ ఊరికి సంబంధించి? తప్పకుండా తెలుస్తుంది. ఎవరెవరు బంధువులు ఎక్కడెక్కడ ఉన్నారో కుటుంబంలో అందరికీ తెలుస్తుంది కదా. వచ్చినా రాకపోయినా వాళ్ళు ఖాళీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ వారి పొజిషన్ వేరు కదా. దాని మీద బంధువులు ఎక్కడెక్కడ ఉన్నారో తప్పకుండా తెలుస్తుంది, తెలియకుండా ఉండదు. కానీ ఎప్పుడైనా మరో పట్టైనా ఆమెను రమ్మనమని నేను గ్రామ ప్రజల తరపున ప్రార్థన చేస్తాను. చాలామంది మేము గ్రామస్తులను కూడా టచ్ చేసిన పరిస్థితి, కానీ ఎవరికి తెలియదు అంటున్నారు. మేము మాకు వాళ్ళ గురించి తెలియదు అంటున్నారు. మీరు లక్కీగా మీరు తగిలేరు, మాకు కాస్త మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే ఇలాగా ఆమె ఈ వార్తలు తెలుసుకుని వచ్చే అవకాశం ఉందంటారు మళ్ళీ? సరేనా? నా లెక్క ప్రకారంగా అయితే ఆవిడ నెక్స్ట్ ట్రిప్ అయినా తప్పకుండా వచ్చి తీరుతారని నేను ఆశపడుతున్నాను.
ఆవిడ మరొకసారైనా తప్పకుండా ఈ గ్రామం వచ్చి తీరుతుంది. అంటే గ్రామస్తులకి అసలు తెలుసా అమెరికా ఉపాధ్యక్షుడు భార్య ఇక్కడ పుట్టి పెరిగా ఇక్కడ వారి పూర్వీకులు ఇక్కడ? ఊరందరికీ ఆవిడ అక్కడ వైస్ ప్రెసిడెంట్ భార్య గారని అందరికీ తెలిసిన ఈ ఊళ్ళో అందరూ కూడా ఆమెను రమ్మనమనే కోరుకుంటున్నారు. చాలామంది మొన్న ఆవిడ ప్రెసిడెంట్ గారి భార్య అయిన వెంటనే ఇక్కడ ఈ శ్రీనిబాబు గారే మందుగూడు సామానం కాల్చి పెద్ద పండగలా చేసాడండి ఆయన. అంటే ఇప్పుడు భారత పర్యటన 4 రోజులు, రేపు ఆవిడ తిరిగి వెళ్ళిపోతున్నారు. అంటే మరొకసారి వస్తే ఆమెను మీరు ఆహ్వానించే ఆలోచన ఉందా? ఆవిడ మళ్ళాకానికి వస్తే గ్రామ ప్రజలందరూ పూర్ణ కుంభం పట్టుకుని ఆహ్వానం చేస్తారు. అందులో సందేహం లేదు. ఈ ఊరు ప్రజలు అందరూ ఆవిడని రావాలని కోరుకుంటున్నారు. దాదాపుగా ఉషా వాన్స్కి సంబంధించి పూర్వీకులు మాత్రం ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు. వారి తాతగారు ఇక్కడ కొంచెం ఉపన్యాసాలు ప్రసంగించేవారు. వారందరూ అతని ప్రసంగాలు ఇక్కడ గ్రామస్తులందరూ వినేవారు. ఆ తర్వాత రాను కాలంలో వారు ఉంటున్న ప్రాంతాన్ని ఇతరులకు ఇచ్చేసి వారు చెన్నై ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. అక్కడి నుంచి అమెరికాలో స్థిరపడ్డారు. ప్రస్తుతం ఉషా వాన్స్ అయితే అక్కడ విద్యాభ్యాసం అక్కడే కొనసాగింది. అయితే జేడి వాన్స్ను ప్రేమ వివాహం చేసుకోవడంతో పూర్తిగా కూడా అక్కడే ఉన్నారు. ప్రస్తుతం జేడి వాన్స్ ఇలా భారత పర్యటన రావడంతో కనీసం ఏపీ అయినా వస్తారా, లేకపోతే మా స్వగ్రామమైనా రావాలని అయితే ఈ గ్రామంలో కొంతమంది కోరుకుంటున్నారు. అయితే ఆమెకి ఇప్పుడు బిజీ షెడ్యూల్లో ఇప్పుడు అయితే కుదరకపోవచ్చు, కానీ ఈసారి వచ్చినప్పుడైనా కనీసం తమ గ్రామం రావాలి, మేము ఆమెని చూడాలి అని కూడా ఇక్కడ గ్రామస్తులు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, RTV, ఉండ్రాజవరం మండలం వడ్లూరు గ్రామం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.